నిన్నటి రోజు ధర్మవరం నియోజకవర్గంలో జరిగిన గొడవ తీవ్ర వివాదాస్పదమైంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైసీపీ కార్యకర్తలను సబ్ జైల్లో పరామర్శించేందుకు వెళ్లిన టైంలో ఏదైతే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కారు డ్రైవర్ రోడ్డుకి డివైడర్ పక్కన కారు వెహికల్ పార్కింగ్ చేశారు. అయితే అదే సమయంలో బీజేపీ నేత వ్యక్తులు కూడా కార్యకర్తలు కూడా కొంతమంది అటు రావడం, ఆ కార్ని పక్కకు దిమ్మని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఒక్కసారిగా డ్రైవర్ ఏదైతే వెంకటరామరెడ్డి డ్రైవర్ ఉన్నారో కొంచెం పరుషదంతో మాట్లాడారని చెప్పేసి కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంలోనే పెద్ద ఎత్తున నిన్నటి రోజు ధర్మవరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గొడవకు దారితీసింది. ఆ గొడవ కాస్త కూడా దాదాపు ఇరు వర్గాలు కూడా కొట్టుకునే స్థాయికి వెళ్ళాయి. మొత్తంగా చూసుకుంటే కదా ఈ గొడవలో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి డ్రైవర్ దుష్టుగా ప్రవర్తించారని చెప్పేసి కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ధర్మవరం పట్టణంలోనే జరగడంతో పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అక్కడికి చేరుకొని ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి వాతావరణం నెలకొంది. సబ్ జైలు వద్ద అలాగే కూతవేటుతో జస్ట్ 100 అడుగుల దూరంలోనే పోలీస్ స్టేషన్, అటువైపులోనే సబ్ జైలు కూడా అక్కడే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పోలీసులు అక్కడ ఎవరో లేకపోవడం కూడా పలు అనుమానాలు తావిస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆరోపించారు. అయితే ఇదే సమయంలో బీజేపీ నేతలు కావచ్చు, టీడీపీ, జనసేన నేతలు తమ వర్గం పైన దాడి చేశారని చెప్పి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇప్పటికే ఆరోపించారు. మొత్తంగా తీసుకుంటే ఫ్యాక్షన్ కిల్లాగా ఏరియాగా ఉన్న ధర్మవరం ప్రాంతం ఎప్పుడు సెన్సిటివ్ గా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పేసి పోలీసులు కూడా అలర్ట్ తో ఉంటారు. కానీ ఈ రోజు జరిగిన దాడితో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ప్రభుత్వం ఆ గొడవలను ప్రేరేపిస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆరోపించారు. మరోవైపు గతంలో ఏదైతే 2004కు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఫ్యాక్షన్ ఏరియాగా అనంతపురం జిల్లా ముద్రపడిందని, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన అనంతరం ఫ్యాక్షన్ మొత్తం నిర్మూలించే విధంగా అప్పట్లో రాజశేఖర రెడ్డి తోడ్పడారని, అందులో భాగంగానే ధర్మవరం నియోజకవర్గంలో ఫ్యాక్షన్ కు నెలవుగా ఉన్న ఈ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫ్యాక్షన్ ని పూర్తిగా నిర్మూలించి పనిచేయబడ్డాను. 18 ఏళ్లుగా నియోజకవర్గంలో ఎటువంటి మర్డర్లు ఇవి లేకుండా చేశాయని చెప్పేసి, అయితే కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అనేక గొడవలకు దారితీస్తుందని చెప్పేసి ఇది సరైన పద్ధతి కాదని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇప్పటికే హెచ్చరించారు. గతంలో కూడా గత 5 ఏళ్లలో ఒక్క ఫ్యాక్షన్ మర్డర్ కూడా తన నియోజకవర్గంలో జరగలేదని, శాంతి భద్రతలకు వివాదం కలగకోకుండా ఇప్పటివరకు చూసుకున్నారని చెప్పేసి కూడా వెల్లడించారు. అయితే దీంట్లో మరో కోణం ఉంది. అయితే కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. గత 5 ఏళ్లలో నేను మా వైసీపీ నేతలకు, కార్యకర్తలకు కూడా ఎవరు ఎటువంటి గొడవలకు వెళ్ళొద్దని చెప్పి నేను సర్దుమనికాను. అయితే నేను ఆ మాటలు చెప్పినందుకు మా నేతలకు, కార్యకర్తలకు క్షమాపణలు కోరుతున్నానని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలతో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మళ్ళీ ఫ్యాక్షన్ వైపు అడుగులు వేస్తున్నారా అనే పలు అనుమానాలకి తావిస్తున్నట్లు కూడా జరుగుతుంది. మరోవైపు గతంలో కూడా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఏపీ దేశంకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అయితే మా జోలికి రానంత వరకు మేము సైలెంట్ గా ఉంటాం, మా జోలికి ఎవరు వచ్చినా కూడా మేమేంటో చూపిస్తామంటూ కూడా ఫ్యాక్షన్ ని రెచ్చగొట్టే విధంగా ఫ్యాక్షన్ మాటలతో మాట్లాడారు. అప్పట్లో గతంలో కూడా ఒక ప్రెస్ మీట్ లో కూడా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ కూడా మళ్ళీ ఫ్యాక్షన్ మొదలు పెడతాం అన్నట్లు కూడా వ్యాఖ్యలు చేశాయని చెప్పేసి కూడా ఆ మధ్య సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ కూడా అయితే ధర్మవరం, పెనుగొండ, రాప్తాడు, తాడిపత్రి ఏరియాలో ఎక్కువగా ఫ్యాక్షన్ గొడవలు, రాజకీయ గొడవలు ఎక్కువ జరుగుతాయి. అయితే ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఘటనతో ఎప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పేసి కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా మరీ ఊపందుకుంది. అయితే ఈ వ్యాఖ్యలు నన్ను క్షమించండి, మిమ్మల్ని అందరినీ ఆపాను, నేను మిమ్మల్ని ఆపి ఉండకూడదు అని చేసిన వ్యాఖ్యలు మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు ప్రత్యేక నిఘా, ధర్మవరం పైన ప్రత్యేక నిఘా ఉంచిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. నేను మీ రవితేజ, ఏబీపీ దేశం.